ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సో టీచర్ని అపాయింట్ చేయండి. అలాగే మేడం. చూసావా, మెయిన్ క్యారెక్టర్ నుంచి ప్రాంప్టింగ్ స్థాయికి నిన్ను ఎలా దించేశాను. నేనే క్యారెక్టర్ కి దిగిపోయినా పర్వాలేదు, కానీ నీకిచ్చిన క్యారెక్టర్ ని నువ్విప్పుడు చేసినట్టు ఫైనల్లో చేసావనుకో, నీ పరువు, కాలేజ్ పరువు, మీ ఆంటీ పరువు మూడు గంగలు కలిసిపోతాయి. అది చూసుకో ముందు. ఏంటి బేబీ నువ్వు చెప్తుంది? సుమలత ఆంటీ వాళ్ళు మీ కాలేజ్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? అవును మమ్మీ, అసలు వాళ్ళు కాలేజ్కి వచ్చేంత వరకు ఈ విషయమే ఎవరికీ తెలియదు తెలుసా. ఏమైతేనే ఆంటీ కాలేజ్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడంతో నాకు చాలా హెల్ప్ అయింది. హెల్పా? ఏమంటున్నావు బేబీ? కాలేజ్లో విచిత్ర కళ్యాణం అని చెప్పి ఒక నాటకానికి రిహార్సల్స్ చేస్తున్నాం కదా. చెప్పావు కదా బేబీ, నీది సైడ్ క్యారెక్టర్, పల్లవిది హీరోయిన్ క్యారెక్టర్ అని చెప్పి ఆ లెక్చరర్ పిచ్చి పిచ్చిగా రాసి నిన్ను పనిమషం చేశాడు. ఆ పల్లవితో రిహార్సల్స్ చేసిన ప్రతిసారి నువ్వు అవమానాలు పడాల్సి వస్తుందని చెప్పావు కదా. అవును మమ్మీ, ఇక ఆ పరిస్థితే ఉండదు. ఆంటీ ఆ నాటకం షేప్నే మార్చేసింది. పల్లవిని అందులో నుంచి తీసేసింది, నన్ను మెయిన్ లీడ్ చేసేసింది. ఓ రియల్లీ? ఎస్ మమ్మీ. పోనీలే బేబీ, ఆ పల్లవిని నువ్వు దెబ్బ కొట్టాలి అనుకున్నావు, నీకు బదులుగా నీ కాబోయే అత్తగారు దెబ్బ కొట్టిందన్నమాట. అవును మమ్మీ. ఏయ్, ఏంటి కాలేజీలో వేసే నాటకం నుంచి నీ క్యారెక్టర్ తీసేశారంట? అవునండి. ఇప్పటికైనా అర్థమైందా? మా బేబీ మీద ఎన్నిసార్లు నువ్వు గెలిచినా ఫైనల్ గెలుపు మాత్రం మా బేబీదే అని. ఎందుకు నవ్వుతున్నావు? అసలు మిమ్మల్ని ఏ కేటగిరీలో వేయాలో నాకైతే అర్థం కావట్లేదు. మీ ఇద్దరు ఇంత అల్ప సంతోషులేంటి? ఓహో, నాటకంలో నీ క్యారెక్టర్ తీసి పారేసేసరికి బాధపడకుండా అది పైకి ఇలా కవర్ చేసుకుంటున్నావా? నాటకం క్యారెక్టర్ తీసేశారు. అవును, మరి నెక్స్ట్ ఆస్కార్ అవార్డ్ కోసం ప్రమోట్ అవుతాం. మరి ఈ నాటకం యూనివర్సల్ స్టూడియోలో ప్లే చేస్తున్నాం. మరి అయ్యో, నా క్యారెక్టర్ తీసేశారు, వచ్చిన ఛాన్స్ మిస్ అయిందని నేను బాధపడ్డానికి. ఈ మాత్రం దానికి నువ్వేదో సాధించేసినట్టు నువ్వు ఫీల్ అయిపోయి, మా బేబీ ఎంత సాధించిందో చూసేసావా అని ఏవిడ ఫీల్ అయిపోయి, చిన్న పిల్లల చేష్టల్లా అనిపించట్లే? ఏమైంది పల్లవి? వైష్ణవి, ఎందుకు తన మీద అరుస్తున్నావు? అబ్బే ఏం లేదమ్మా. మరి ఎందుకు తను ఏ అని చేతి చూపిస్తుంది? ఏమైంది అసలు? అబ్బే ఏం లేదని చెప్తున్నాను కదా సార్, ఊరికే.
అమ్మా గుండమ్మా, వెళ్ళిన పని ఏమైందమ్మా? పత్రిక ఆఫీస్కి వెళ్ళి అమ్మాయి చిన్నప్పటి ఫోటో ఇచ్చాం మావయ్య గారు. మ్యాటర్ అంతా చెప్పాము. రేపు ఉదయం అన్ని పేపర్లలోనూ ఈ న్యూస్ వస్తుంది మావయ్య గారు. పోనీలే అమ్మా, ఈసారైనా ఆ భగవంతుడు కరుణించి నీ కూతురు జాడ తెలిస్తే అదే చాలమ్మా. ఖచ్చితంగా తెలుస్తుంది తాతయ్య గారు. అమ్మా ఒక్కరోజు కాదమ్మా, అవసరమైతే టీవీలోనూ పేపర్లోనూ ఎప్పటికప్పుడు యాడ్లు ఇస్తూనే ఉందాం. మీ అమ్మాయి మీ దగ్గరికి వచ్చేంత వరకు ప్రయత్నమైతే చేస్తూనే ఉందాం. అవును గుండమ్మా, నేను చెప్తున్నాను చూడు, ఈసారి ఖచ్చితంగా నా మనవరాలి ఆచూకీ మనకు ఖచ్చితంగా తెలుస్తుందమ్మా. యా ఈరోజే కాలేజ్ టేక్ ఓవర్ చేసుకున్నాను. యా ఇట్స్ నైస్. ఓకే బాయ్. మమ్మీ, నువ్వు కాలేజ్ టేక్ ఓవర్ చేసుకుంటున్నావని నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? సర్ప్రైజ్ ఇద్దాం అనుకుందిరా. నాకు సర్ప్రైజ్ ఇవ్వడం కాదు, ఆ పల్లవికి షాక్ ఇచ్చింది. నాటకంలో నుంచి మెయిన్ క్యారెక్టర్ నుంచి తీసేసి సైడ్ క్యారెక్టర్లో పడేసేసరికి తనకేం చేయాలో అర్థం కాలేదు. పల్లవిని నాటకంలో క్యారెక్టర్లో నుంచి తీసేయడం కాదురా, అసలు ఆ కాలేజ్లోనే ఉండనివ్వకుండా చేస్తాను. ఇదిగో అమ్మాయి, ఎందుకు ప్రతిదానికి నా మనవరాల మీద పడతావు? తను చాలా మంచి పిల్ల. అవును సుమా, ఎందుకు తన మీద అంతలా ద్వేషం పెంచుకుంటున్నావు? తను చేసిన అవమానాన్ని మీరు మర్చిపోయారేమో కానీ మేము మర్చిపోలేదు డాడీ. ఆ మీరిద్దరూ తన మీద పగను పెంచుకున్నా నా మనవరాలనైతే ఏమీ చేయలేరు. నువ్వా నేనా అని తేల్చుకునే వరకు వస్తే మీకంటే 4 ఆకులు ఎక్కువే చదివింది నా మనవరాలు. ఏంటత్తయ్య గారు, మీరు దాన్ని ఎవరికో సపోర్ట్ చేస్తున్నారు? ఎవరికో సపోర్ట్ చేయట్లా, మంచికి సపోర్ట్ చేస్తున్నాను. సర్లే, నాకు ఆకలేస్తుంది. ఏవైనా ఉందా లేదా? అమ్మో, ఇప్పుడు డిన్నర్ అంటే ఆకులు ఏవో పెడతారు. మన వల్ల కాదు, ఎస్కేప్ అయిపోదాం. రేయ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అంటే మమ్మీ డిన్నర్ స్కిప్ చేద్దామని. రేయ్, నువ్వెందుకు స్కిప్ చేయాలని చూస్తున్నావో నాకు తెలుసు. నోరు మూసుకునిరా. ఏంటి అలా చూస్తున్నారు అందరూ? తినండి. ఏంటి తినేది? రోగిష్టి వాళ్ళలాగా ఈ చపాతీలేంటి? అది కూడా ఒక్కటి. అన్నం వండలేదా? అన్నం తింటేనే రోగాలు వస్తాయి. అవునా? గాలి కూడా పొల్యూషన్ అయిపోయిందంట కదా, పీలిస్తే రోగాలొస్తాయి. గాలి పీల్చడం మానేయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.